అందరికీ నమస్కారం. వివో ఓపెన్ చేసినప్పుడు ఆ వివో వేరే జీపీ కింద కనిపిస్తుంది. సో ఆ జీపీని మనము ఈ వివోకి ఎలా ట్యాగ్ చేయాలని కొంతమంది అడుగుతున్నారనమాట. సో దానికోసమని ఈ వీడియో చేస్తున్నాను. సో ముందుగా అయితే మనము బుక్ కీపర్ లాగిన్ ఓపెన్ చేస్తే కనుక ఆ వివో ప్రొఫైల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ చూపిస్తున్నట్టుగా వివో ప్రొఫైల్ ఓపెన్ చేస్తే చూడండి, దీనికి సంబంధించిన జీపీ అనేది కాదనమాట. ఇది అదర్ జీపీలో కనిపిస్తుంది. యాక్చువల్గా వేరే జీపీలో కనిపించాలి. సో అది ఎట్లా మనము అడ్మిన్ లాగిన్లో ట్యాగ్ చేయాలనేది అయితే చూపిస్తా చూడండి. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఇక్కడ నుంచి బ్లాక్ అడ్మిన్ లాగిన్కి అయితే వెళ్దాం. అంటే మండల్కి సంబంధించినటువంటి బ్లాక్ అడ్మిన్ లాగిన్, అప్రూవల్ ఇచ్చే లాగిన్ కాదు, అడ్మిన్ లాగిన్కి వెళ్తాము. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనము యూజర్ మేనేజ్మెంట్ కనిపిస్తుంది కదా, అక్కడ అది క్లిక్ చేసుకొని ఇక్కడ ఏ బుక్ కీపర్ అయితే అంటే వివో బుక్ కీపర్ ఏ బుక్ కీపర్ అయితే లాగిన్ జీపీ కనిపిస్తుందో అదర్ జీపీలో కనిపిస్తుందో ఆ సంబంధిత బుక్ కీపర్ లాగిన్ అయితే మనం ఇక్కడ ఎంటర్ చేసి సర్చ్ అనాలన్నమాట. సర్చ్ అనగానే మనము ఆ బుక్ కీపర్కి ఎస్హెచ్జి వివో సిఆర్పిఆర్ జీవిక ఇట్లా మనకు 3 లాగిన్స్ అయితే మనం క్రియేట్ చేసినాం కదా, అవన్నీ ఇక్కడ మనకి ఓపెన్ అవుతాయి అనమాట. ఇక్కడ ఎస్హెచ్జి మ్యాపింగ్ కూడా చూసుకోవచ్చు మీరు ఎస్హెచ్జి బుక్ కీపర్కి వెళ్తే. కానీ ఇక్కడ మనము వివో బుక్ కీపర్ లాగిన్కి అయితే వెళ్తున్నాం అనమాట. అక్కడ ఎడిట్ ఆప్షన్ తీసుకొని ఇక్కడ మనం చెక్ చేస్తే కనుక చూడండి, ఈ జీపీ అదర్ జీపీకి అంటే ఈ వివో అదర్ జీపీకి ట్యాగ్ అయి ఉంది. యాక్చువల్ దేనికి ట్యాగ్ అయి ఉండాలో అక్కడ డ్రాప్ డౌన్ యారో ఉంది కదా, దాన్ని క్లిక్ చేస్తే మనకు రిమైనింగ్ జీపీస్ అన్నీ కూడా క్లస్టర్ ఆ సిఎల్ఎఫ్కి సంబంధించిన జీపీస్ అన్నీ కూడా ఓపెన్ అయితే కన్సర్న్ దేనికి సంబంధించింది అది మనం సెలెక్ట్ చేసుకొని సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత ఇప్పుడు మనము మళ్ళీ బుక్ కీపర్ లాగిన్కి రావాలన్నమాట. బుక్ కీపర్ లాగిన్కి వచ్చేసి అంటే వన్స్ మనం రిఫ్రెష్ చేయాల్సి వస్తుంది. ఇక్కడ వివో బుక్ కీపర్ లాగిన్ తీసుకుంటాం. ఇక్కడ మాస్టర్ డాటా డౌన్లోడ్ చేయండి. మాస్టర్ డాటా డౌన్లోడ్ చేసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ వివో బుక్ కీపర్ అదే ప్రొఫైల్ ఓపెన్ చేసి ఇక్కడ వివో ప్రొఫైల్ ఓపెన్ చేస్తే కనుక మనకి ఇక్కడ 2 కనిపిస్తాయి. పాత జీపీ దేనికైతే ఉందో అది కనిపిస్తుంది, యాక్చువల్ జీపీ కూడా కనిపిస్తుంది అనమాట. సో దాన్ని మనం ఇక్కడ తీసుకొని ఆ డాటా రిమైనింగ్ ఏదైతే ఉందో డేటా ఇచ్చేసి డాటా సేవ్ సక్సెస్ఫుల్లీ అనాలి. ఫర్దర్ డాటా ఉంటే చేసుకోవచ్చు, ఆర్ అదర్వైజ్ ఈ మీ రిమైనింగ్ అన్నీ కూడా చేసేస్తాము. చేసిన తర్వాత మనము ఇది సేవ్ చేయాలి. సేవ్ చేసిన తర్వాత చూడండి, ఇప్పుడు ఇది మనం చేసినాం కాబట్టి ఎల్లో కలర్కి అయితే మనం సర్వర్ అప్లోడ్ కావడానికి ఎల్లో కలర్కి మారింది. సో ఇవన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి కాబట్టి టాస్క్స్ అన్నీ కూడా ఇప్పుడు అప్లోడ్ అనేది మనం చేస్తాం. ఇదంతా మీకు తెలిసిందే. ఇప్పుడు రికార్డ్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ ఫర్ అప్లోడ్ అని చెప్పేసి వచ్చిందనమాట. చూడండి గ్రీన్ కలర్కి మారింది, ఎల్లో నుంచి గ్రీన్ కలర్కి అయితే ఇక్కడ మనకి మారింది. ఇప్పుడు మళ్ళీ ఏం చేయాలి అంటే బ్లాక్ అడ్మిన్ అప్రూవల్ లాగిన్కి వెళ్ళాలన్నమాట. అడ్మిన్ లాగిన్ కాకుండా అప్రూవల్ లాగిన్కి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మై టాస్క్ తీసుకుంటాం. ఇక్కడ చూడండి ఎస్జి వివోకి ఇక్కడ మనం ఏదైతే ఇంతకుముందు సబ్మిట్ చేసినామో సర్వర్కి అది ఇక్కడ మనకు వచ్చిందనమాట అప్రూవల్ కోసము. సో అది క్లిక్ చేసుకొని క్లిక్ చేసుకున్న తర్వాత ఆ కన్సర్న్డ్ వివోని ఓపెన్ చేసి ఆ జీపీకి సంబంధించినంతా కూడా వివోది ఓపెన్ చేసి మనం ఇక్కడ క్లియర్గా చూసి మనము అప్రూవల్ ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అప్రూవల్ ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనము మళ్ళీ బుక్ కీపర్ లాగిన్కి అయితే వెళ్తాం. మళ్ళీ మనం ఇక్కడ బుక్ కీపర్ లాగిన్కి అయితే వెళ్తాం అనమాట. అప్రూవల్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే చూడండి డేటా డౌన్లోడ్ అయిపోయింది. మళ్ళీ ఒకసారి వివో కనుక ఓపెన్ చేసి వివో ప్రొఫైల్ మళ్ళీ ఓపెన్ చేస్తే ఒక్కటే మనం ఏదైతే అనుకుంటున్నామో ఆ జీపీకి ట్యాగ్ అయిపోయింది. సో ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ అయింది అనుకుంటే ఎంఈ డిజిటెక్ మహిళా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన వాళ్ళకి తప్పకుండా షేర్ చేయండి. అదే మీరు నాకు ఇచ్చే గొప్ప సపోర్ట్. థ్యాంక్ యూ.